హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. టాలీవుడ్ యాక్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారని తెలిసిందే. అభిమానులు మాత్రం సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారనే వార్త ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా 70% వరకు పూర్తయింది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఇంకా కూడా సెట్స్ పైనే ఉంది ఓజీ. ఇక 2 వారాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు ఈ సినిమా పూర్తయిపోతుంది. ఓజీపై ఒక్క అప్డేట్ వస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారు సుజీత్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించి పవన్ ఇంకా 20 రోజుల వరకు వర్క్ చేయాల్సి ఉందట. ఇక మూవీ ట్రైలర్ ఆల్రెడీ రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ లైనప్ లో అందరినీ ఎంగేజ్మెంట్ కు గురి చేస్తున్న మూవీ ఓజీ. ఇక సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడా లేని అంచనాలైతే నెలకొన్నాయి. ఒక్క ప్రీ లుక్ పోస్టర్ తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ పంజాలో గ్యాంగ్స్టర్ గా కనిపించాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గ్యాంగ్స్టర్ పాత్ర చేస్తుండడంతో సినిమాపై ఎక్కడ లేని హైప్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇకపోతే గ్లింప్స్ లో వచ్చిన హంగ్రీ చీతా థీమ్ సాంగ్ బీట్ కి మిలియన్ సంఖ్యలో వ్యూస్ కూడా వచ్చాయి. అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో ఇప్పటికే ఈ ఆడియో బీట్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఇక ఈ కథ 3 వేర్వేరు కాలాల్లో జరుగుతాయట. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా 3 విభిన్నమైన గెటప్స్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇక ఓల్డ్ ఏజ్ లుక్ లో కూడా ఆయన ఇందులో కనిపించబోతున్నాడట. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా టీజర్ తో పాటు సెప్టెంబర్ 2న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుండి కూడా అప్డేట్స్ రానున్నాయట. వీటితో పాటు గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపిరి కూడా ఆడనంత ఆనందాన్ని కలిగించే అప్డేట్స్ ఆ రోజు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి అయ్యాక కేవలం రాజకీయాలకు సంబంధించిన వార్తలనే అభిమానులు గత 2 నెలలుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చూడబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ సుజిత్ టీజర్ మరియు ట్రైలర్ ని కట్ చేసి చాలా రోజులైందట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. సెప్టెంబర్ 2న విడుదల చేయబోయే టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా చెప్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన షూట్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారనే టాక్ అయితే నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ రానుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సినీ ఫ్యామిలీలుగా మంచి గుర్తింపు పొందిన వారిలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ 2 కుటుంబాలకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇకపోతే ఈ 2 కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరుకున్నాయనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్ చేయడంతో ఈ 2 కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఇలా అల్లు అర్జున్ సపోర్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఆయన తన అధికారాన్ని పరోక్షంగా అల్లు అర్జున్ పై ఉపయోగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల పుష్ప సినిమా గురించి కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ కమెంట్స్ చేశారని అల్లు అర్జున్ అభిమానులు మండిపడ్డారు. ఇలా ఈ వివాదం కొనసాగకుండా ఉండడం కోసం 2 కుటుంబాల మధ్య సంధి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా కుటుంబంతో సంధి అవసరం లేదని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే మెగా డాటర్ నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈమె సక్సెస్ పై అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాని పక్కన పెట్టి ఎన్టీఆర్ బామర్ది నితిన్ నటించిన ఐ మూవీ ప్రమోట్ చేస్తూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక మెగా కుటుంబంతో సంధి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా నిహారిక సినిమా కూడా ప్రమోట్ చేసేవారు. అలా కాకుండా ఐ సినిమాని ప్రమోట్ చేశారంటే మెగా కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని అయితే తెలుస్తోంది.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెప్తూ చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లి విషయంలో అయితే వారి జాతకాలను చూసి వీరికి పెళ్లి అచ్చురాదు, విడాకులు తీసుకుంటారు అని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్ బాంబ్ పేల్చిన సంగతి కూడా తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణుస్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకొచ్చి జాతకాలు చెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే వీరి వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశాడు వేణుస్వామి. అందులో భాగంగా సమంత, నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య, శోభితాల జాతకం కూడా కలవలేదని, వీరిద్దరూ కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి అక్కినేని ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులందరూ కలిసి ఆయన జోష్యంపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా చేయొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతని అరెస్ట్ పై వస్తున్న వార్తలపై వేణుస్వామి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కేసులపై ఇప్పుడు నేనేమీ మాట్లాడను, టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడుకుందాం, తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలి. కేసులు గట్రా అంటే హీరోయిన్లను, మా అసోసియేషన్ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్యకాలంలో ఓ రాజకీయ నేత బండబూతులు తిట్టాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కూడా ఎలా ఆడుకున్నారో అన్నీ చూసాం. నేను జాతకాలు చెప్తేనే అరెస్టులంటే సరే, ఎవరు కేసులు పెట్టారో నాకైతే తెలియదు. ఎవరో ఫోన్ చేసి గురువుగారు మీరు అరెస్ట్ అయ్యారంట అని అడిగితే, లేదు నాయన, నేను నా ఆఫీస్లోనే ఉన్నాను, ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పాను అని చెప్పుకొచ్చారు వేణుస్వామి. ప్రస్తుతం ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు రాబోతున్నాడా అంటే టాలీవుడ్ సినీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజముంది? నిజంగానే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ఈమె చివరిగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ఆమె తల్లి కాబోతున్నట్లుగా మెగా కాంపౌండ్లో టాక్ వినిపిస్తోంది. అయితే రీసెంట్గా కాలికి దెబ్బ తగలడంతో ఇంటి పట్టునే ఉంటున్నారని చెప్పింది. కానీ కాలికి గాయమై చాలా రోజులవుతుంది. అయినా కూడా కొత్త సినిమాలకు ప్రకటించడం లేదని ఈ ముద్దుగుమ్మ, దీంతో ఈ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే రూమర్స్ అయితే మీడియాలో జోరందుకున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి కొద్ది రోజులు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మలుచుకుని గత ఏడాది పెళ్లి పీటలెక్కారు. ఇక వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగింది. అయితే అలాంటి ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో చాలా మంది మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మెగా ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు రాబోతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ పెడుతున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం నిజమవ్వాలి అని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈయన చేసిన వరుస సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో తన ఆశలన్నీ మట్కా సినిమాపైనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.